చట్టానికి కళ్ళు లేవు అని పెద్దలు ఎప్పుడో సామెత చెప్పారు. అయితే కామానికి కళ్ళు లేవు అంటూ ఈ కలికాలంలో కొందరు నిరూపిస్తున్నారు. వదినంటే తల్లితో సమానం. అలాంటి వదినతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ యువకుడు. మస్తుగా ఒళ్లంతా మడతపెట్టి మసాజ్ చేస్తున్న మరిదితో వదిన సంవత్సరం పాటు సరసాలాడింది. కట్టుకున్న భార్యకు సొంత తమ్ముడికి బుద్ధిమాటలు చెప్పిన అన్న విసిగిపోయాడు. వదిన మరిది బాగోతం అందరికీ తెలిసిపోవడంతో అన్న బయట తిరగడానికి భయపడిపోయాడు. ఇక లాభం లేదు, రోజూ ఇదే పంచాయితీ అంటూ విరక్తి చెందిన అన్న ఏక్ మార్ తీన్ తుకడా అంటూ తమ్ముణ్ణి అడ్డంగా లేపేశాడు. వదినతో అక్రమ సంబంధం కారణంగా సొంత అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురికావడం లాలా ఎస్టేట్లో కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మైలాపూర్లోని లాలా ఎస్టేట్లో నివాసముంటున్న పళని సొంతంగా ఆటో తీసుకుని నడుపుకుంటున్నాడు. పళనికి గతంలో వివాహమైంది. తర్వాత పళని మరియాల్ అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పళనికి మొదటి భార్యతో గొడవలు ఎక్కువయ్యాయి. పళని మొదటి భార్య 4 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుంది. పళని రెండో భార్య మరియాల్తో కాపురం ఉంటున్నాడు. పళని మరియాల్ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఉదయం నిద్రలేచి ఆటో తీసుకుని బయటకు వెళ్తున్న పళని రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. రెండో భార్య మరియాల్తో పళనికి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. పళని సోదరుడు సెంథిల్ అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో సెంథిల్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం మంచిదే అయినా సెంథిల్ బుద్ధి మాత్రం చిన్నది. నిత్యం అన్న పళనితో గొడవలు పెట్టుకుంటున్న వదిన మరియాల్తో సెంథిల్ ఏడాది నుంచి సన్నిహితంగా మెలిగాడు. భర్త పళని బయటకు వెళ్లిన తర్వాత వదిన మరియాల్ మరిది సెంథిల్తో సరసాలాడ్డం మొదలుపెట్టింది. వదిన మరియాల్ మరిది సెంథిల్ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. నీకేం పోయే కాలం వచ్చింది, మరిదితో నీకు అక్రమ సంబంధం ఏమిటి అంటూ భర్త పళని భార్య మరియాల్ మీద మండిపడ్డాడు. కుటుంబ సభ్యులు సైతం మరియాల్ సెంథిల్కు బుద్ధిమాటలు చెప్పారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సైతం మరియాల్ సెంథిల్కు ఏడాది నుంచి పదే బుద్ధిమాటలు చెబుతూనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని బుద్ధిమాటలు చెప్పినా కుక్కతోక వంకర అనే సామెతలాగా మరియాల్ సెంథిల్ మాత్రం పద్ధతి మార్చుకోలేదు. లాక్డౌన్ సందర్భంగా వదిన మరియాల్, మరిది సెంథిల్ మరింత రెచ్చిపోయారు. భార్య మరియాల్, తమ్ముడు సెంథిల్ వ్యవహారం శృతిమించిపోవడంతో పళని ఇద్దరినీ అనేకసార్లు చితకబాదేశాడు. అయినా మరియాల్ సెంథిల్కు చీమ కుట్టినట్లు కూడా లేకుండా వారి దారిలో వాళ్లు టైం చిక్కినప్పుడు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. రాత్రి పళని బయట ఉన్న సమయంలో వదిన మరియాల్, మరిది సెంథిల్ ఇంట్లో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి టైం బాగా లేకపోవడంతో బయటనుంచి పళని పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బెడ్రూంలో ఇద్దరిని ఆ సీన్లో చూసిన పళని రెచ్చిపోయాడు. అంతే, ఆటోలో ఉన్న ఇనుపరాడ్ తీసుకొచ్చి ఇద్దరి మీద దాడి చేశాడు. తమ్ముడు సెంథిల్ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించడంతో రోడ్డు మీద వెంటాడి పళని అతన్ని తలమీద రాడ్తో దాడి చేశాడు. కింద పడిన తమ్ముడు సెంథిల్ తలపై సమీపంలో ఉన్న సిమెంట్ ఇటుక తీసుకొచ్చి దాడి చేయడంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తమ్ముడు సెంథిల్ను హత్య చేసిన పళని అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న మైలాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంత జరిగినా వదిన మరియాల్ ఇది అన్నా తమ్ముడి వ్యవహారం, తనకెలాంటి సంబంధం లేదని డైలాగులు చెప్పింది. అన్న చేతిలో తమ్ముడు హత్యకు గురికావడంతో లాలా ఎస్టేట్లో కలకలం రేగింది. కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటల్లోనే పళనిని అరెస్ట్ చేశారు. సార్, రోజు బుద్ధిమాటలు చెప్పి విసిగిపోయారని, సంవత్సరం నుంచి రోజు ఇదే పంచాయితీ అయిపోయిందని, ఒకరిని లేపేస్తే ఓ పనైపోతుందని ఇలా చేశానని పళని మైలాపూర్ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు. ఇక ఇదిలా ఉంటే ఆకర్షణే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి చదువు వదిలేసి తల్లిదండ్రులను కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత జీవితం నాశనమయ్యాక ఇటు కన్నవారి దగ్గరకు రాలేక అటు జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశం లేక చీకట్లోనే వారి జీవితాలు తెల్లారుతాయి. కొన్నిసార్లు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దే అవకాశం లభించినా సరే పెద్దలే దగ్గరుండి మరీ వారి జీవితాలను నాశనం చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడో యువకుడు. బాలికకు మంచి మాటలు చెప్పి అతని బారి నుంచి కాపాడాల్సిన పెద్దలు అందుకు భిన్నంగా బాలికకు వివాహం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు: ఈ సంఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం అమెద్యాల గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచాడు. ప్రేమ పేరు చెప్పి తరచూ బాలిక ఇంటి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఇది గమనించిన బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఈ నెల 18న పంచాయతీ పెట్టారు. బాలిక ఇంటి ముందే యువకుడితో పసుపుతాడు కట్టించి ఇక మీకు పెళ్లైపోయింది వెళ్ళండి అని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది కాస్త పోలీసుల దృష్టికి చేరింది. దీనిపై ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి స్పందించారు.
అధికారులను అమిద్యాల గ్రామానికి పంపి బాలికను విచారించారు. అనంతరం బాలికను చైల్డ్ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, కనుక బాలిక వివాహం చెల్లుబాటు కాదని తెలిపారు. అంతేకాక బాలికను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్ అయ్యే వరకు చదివిస్తామన్నారు. ఇక పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ బాలిక మెడలో తాళి కట్టిన యువకుడిని, అందుకు ప్రోత్సహించిన గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్కు పిలిపించినట్టు తెలుస్తోంది. మరి మైనర్ బాలికకు ఆ వివాహం చేయడం సరైన పనేనా? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.